శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హయగ్రీవావతారము అంటే హయగ్రీవ జయంతి. శ్రావణ పౌర్ణిమ రోజున హయగ్రీవుడి యొక్క అవతారము జరిగింది. ఈ హయగ్రీవుడు విష్ణుమూర్తి యొక్క అవతారము. హయగ్రీవుడి మూలకంగా బుద్ధి, జ్ఞానము, విద్య ఇలాంటివన్నీ కూడాను కలుగుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుంది. అంటే హయగ్రీవ స్వామిని పూజించడం మూలకంగా మనకు జ్ఞానం వృద్ధి అవుతుంది, బుద్ధి పెరుగుతుంది, మతిమరుపు లేకుండా ఉండడానికి హయగ్రీవుని యొక్క పూజ మనకు ఉపయోగపడుతుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు, పండితులకు జ్ఞాన సముపార్జన కొరకై ఈ హయగ్రీవుని యొక్క ఉపాసన చాలా ముఖ్యమైనటువంటిది. అయితే ఈ హయగ్రీవుని యొక్క అవతారము ఎలా జరిగింది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, వేదాలను రక్షించడానికై శ్రీ మహావిష్ణువు హయగ్రీవుని యొక్క అవతారంలో తనను తాను సృజించుకొని, హయగ్రీవుని రూపంలో ఒక అవతారాన్ని సృజించుకొని వేదాలను, భారతీయ వాంగ్మయమైనటువంటి వేదాలను రక్షించినాడు. కనుక ఆ వేదాల లోపలనే మన యొక్క వాంగ్మయము, బుద్ధి, జ్ఞానము, తెలివి అన్నీ కూడాను అందులో ఇమిడి ఉన్నాయి. కనుక వాటిని రక్షించినటువంటి అవతారము హయగ్రీవ అవతారము. అంటే ఈ వేదాలను పరిరక్షించడానికి అవతరించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే హయగ్రీవావతారం. కాబట్టి ఈ హయగ్రీవావతారము, హయగ్రీవము అనంటే, హయము అనంటే అశ్వము అంటే గుర్రము. గుర్రము యొక్క ఆకారంలో, గ్రీవం అంటే మెడ, గుర్రము యొక్క తలతో ఉద్భవించినటువంటి అవతారం. దీన్ని మనము సరస్వతీదేవికి ప్రతిగా, విద్యకు సంకేతంగా మనము ఈ హయగ్రీవ స్వామిని ఉపాసిస్తాము. అయితే ఈ హయగ్రీవ స్వామిని ఉపాసించడం మూలకంగా మనకు ఏమి కలుగుతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, అసలు ఈ హయగ్రీవావతారము ఎత్తినటువంటి ఆ శ్రీ మహావిష్ణువును శ్రావణ పౌర్ణిమ రోజున మనము పూజించాలి. ఎలా పూజించాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ముఖ్యంగా విద్యార్థులు, చదువుకునేటువంటి ఆసక్తితో ఉన్నటువంటి వాళ్ళు, పండితులు కూడాను, విద్యకు అంతం లేదు, అనంతమైనటువంటి జ్ఞానము మనకు వేదంలో ఉంది. కాబట్టి వేదానికి, సరస్వతి స్వరూపానికి సంకేతము హయగ్రీవుడు. కనుక పూజించే విధానం లోపల ఉదయాన్నే లేచి స్నాన సంధ్యావందనాదులు చేసుకొని శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి హయగ్రీవుణ్ణి, ఆ భగవంతుడు మహావిష్ణువు స్వరూపంలో ఉన్నటువంటి ఆ హయగ్రీవ స్వామిని ఒక చిత్రపటాన్ని, మనకు భక్తి, భావన, ప్రపత్తి ఇవన్నీ కలగడానికి ఒక రూపం అవసరము. నిరాకారంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి పూజించడము మనకు కష్టసాధ్యం. కనుక ఒక రూపాన్ని మనం ఏర్పరచుకొని ఆ రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి మనం పూజించాలి. అంటే హయగ్రీవుడి రూపంలో ఒక చిత్రపటాన్ని పెట్టుకొని ఆ మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి హయగ్రీవుడికి షోడశోపచార పూజలు చేసిన తర్వాత పుష్పాలు, తులసీ దళాలు ఇవన్నీ కూడాను సమర్పించి ఆ పటం ముందు కూర్చొని అక్షరాభ్యాసము చేసినట్టయితే, అంటే పిల్లలకు మొట్టమొదలు అక్షర స్వీకారము హయగ్రీవుడి యొక్క విగ్రహం ముందు కానీ, హయగ్రీవుడి యొక్క చిత్రపటం ముందు కానీ మనము చేసినట్టయితే అఖండ ప్రజ్ఞా సంపద అనేటువంటిది వస్తుంది అని మన శాస్త్రం చెప్తుంది. తర్వాత
పూజ అయిన తర్వాత నివేదన చేయాలి. నివేదన లోపల పాయసము, చక్కెర పొంగళి ఇవన్నీ కూడాను స్వామివారికి సమర్పించి అక్షర స్వీకారము అయిన తర్వాత, అంటే పిల్లలకు, బాలులకు ఆ హయగ్రీవుడి ముందు ఉంచి ప్రథమంగా మొట్టమొదలు అక్షరాన్ని రాయించడము. అప్పుడు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వాళ్లకు కలుగుతుంది. ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. స్వీకరించిన తరువాత హయగ్రీవ స్తోత్రాన్ని, హయగ్రీవ మూలమంత్రాన్ని చదువుకున్నట్టయితే అఖండ ప్రజ్ఞా పాఠవాలు కలుగుతాయి అని మనకు శాస్త్రం చెప్తుంది. ఏంటది? ఓం శ్రీం హయగ్రీవాయ నమః అని దీన్ని మనం మూలమంత్రంగా జపించడము, లేదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకున్నట్టయితే హయగ్రీవుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. హయగ్రీవుడి యొక్క అనుగ్రహం మూలకంగా మనకు విద్య వృద్ధి అవుతుంది, మెమొరీ పవర్ పెరుగుతుంది, జ్ఞానం వృద్ధి అవుతుంది, ప్రజ్ఞా పాఠవాలు వెల్లివిరుస్తాయి. అంటే ఉన్నత విద్యకు చాలా ఉపయోగపడుతుంది హయగ్రీవుని యొక్క ఉపాసన. కాబట్టి హయగ్రీవుడి యొక్క ఉపాసన చాలా ముఖ్యమైనటువంటిది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. చదువుకునేటువంటి వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు నిత్యం కూడాను ఈ హయగ్రీవుణ్ణి ఉపాసించినట్టయితే హయగ్రీవాయ నమః అనుకోండి, లేదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈ శ్లోకం చదువుకొని మీరు మీ కార్యక్రమాలు, అంటే మీ చదువులు ప్రారంభించినట్టయితే ఆ హయగ్రీవుడి యొక్క అనుగ్రహం మీకు బాగా లభిస్తుంది. ఇది తప్పకుండా ఆచరించండి. మీకు ఇది ప్రత్యేకంగా విద్యార్థులకు మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా విద్యార్థులకు సరస్వతీ కటాక్షము, హయగ్రీవుని యొక్క కటాక్షము లభిస్తుంది. ఉన్నత విద్యలో మీరు స్థిరపడడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆచరించండి, శుభ ఫలితాలను పొందుతారు.